పిల్లి శాపాలకు ఉట్టి తెగుద్దా అనేది ఒక సామెత ఉంది. ఆ, నరదృష్టికి నాపరాలైనా పగిలిపోతాయని ఇంకో సామెత ఉంది. దీనిలో ఏది వాడుకోవాలి మేము? లేదు లేదు, ఇది రెండు కరెక్టేనండి. ఇక్కడ ఒక విషయం, దృష్టి దోషాలు ఉన్నాయి, నేను కాదన్ను, ఎందుకంటే Yes. నేను ప్రాక్టికల్గా చూస్తాను. Yes. దాని నుండి మనం ఎలా బయటపడాలి అంటే, ఒకటి మిమ్మల్ని భగవంతుడే కాపాడుతూ ఉంటాడు. భగవంతుడు కాపాడుతూ ఉన్నప్పుడు ఇటువంటివి ఏం చేయలేవండి. ఓకే. మనం నరదృష్టిలు, లేకపోతే పిశాచ బాధలు, ఇంకోటి Yes. ఆ గురువు మనల్ని ఎలా కాపాడుతాడు. మనం ఎవరినైతే గురువు కింద పట్టుకుని, నేను మొన్న ఒక ఆవిడ వచ్చింది, ఏమండి నాకు జీవితంలో ఏదో ఒక లోటు ఉందంటే, అసంతృప్తి ఉంది, నేను ఏంటో మరి అది తెలియట్లేదు, నాకు ఇది ఎలా పోతుంది అంటే, అమ్మ మీరు పని చేయండి, ఒక గురువుని పట్టుకోండి. వాడు ఎవ్వడో మనకు అనవసరం, మీకు ఫలానా గురువు అంటే మీరు ఇష్టపడతారు, మీ చదువు చెప్పేవాడు, లేకపోతే మీరు భర్త, మీ భర్త గారు, మీ తండ్రి గారు, ఇలా ఎవరినో ఒకళ్ళు గురువు కింద ఎంచుకోండి. ఫస్ట్ వాళ్ళని నచ్చి వాళ్ళ పాదాలు పట్టుకోండి, ఇంక వదలకూడదు. దత్తాత్రేయుడు విష్ణు శర్మ అనేటువంటి ఆయనకి అలాగే అనుగ్రహాన్ని ఇస్తాడు. చాలా మందికి తెలిసిన కదా. ఈ విష్ణు శర్మ అన్న ఆయన కాళ్ళ మీద పడిపోతాడు. ఆయన అనేక రకాల పరీక్షలు పెడతాడు. ఒక గురువు యొక్క పరీక్ష శిష్యుడి యొక్క స్థాయిని బట్టి ఉంటుంది. ఓకే. ఓకే. శిష్యుడు అంత గొప్ప శిష్యుడు అనుకోండి, వాడికి అంత కఠినమైన పరీక్షలు ఉంటాయి. అర్థమైందా? కాబట్టి జీవితంలో ఏదైనా కష్టం వచ్చినా, సుఖం వచ్చినా గురువు పట్టుకోవడమే. ఏమండి గురువు గారు నాకు ఇది జరిగిందండి, మీ దయండి, నాకు ఇలా జరిగిందండి, పోనీ అది మీ దయ్యేనండి, ఇది నా మంచిగా జరిగిందేమో అని తీసుకున్న నాడు మనల్ని ఏమి చేయలేవు. ఈ నరదృష్టిలు ఇవన్నీ అంటారా, అది కామనం. అది మన మీద మనకి ఉండే ఉపాసన, ముఖ్యంగా గురు బలం గనక ఉంటే, మనం ఎవరినైతే గురువుగా నమ్ముకున్నాం, మీరు చెప్తే నమ్మరో, ఫార్చ్యూనా కట్టడం అని ఒకటి ఉంటుంది. అంటే ఒక జ్యోతిష్యంలోనే పలానా ఒక స్టార్ మీద ఫార్చ్యూనా పడుతుంది అని ఉంటుంది. నాకు మా గురువు గారు చెప్పారు చిన్నప్పుడు. నేను ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్నాను. మర్చిపోయానండి, గుర్తులేదు. ఆ పుస్తకాలు అవి కూడా అదొకటే పోయింది. ఆయన అడిగాను, ఆయన బతుకుండగానే అడిగితేను, ఊరే నాకు గుర్తులేదురా, 80 ఏళ్ళు వచ్చాయి ఆయనకి, ఇప్పుడు నాకు గుర్తులేదురా, పోలే నీకు వస్తుందిరా అన్నాడు ఆయన. మా మావయ్యే కదా, మా మావయ్య నాకు ఎలా వస్తుంది, మర్చిపోయి ఫార్చ్యూనా కట్టడం మర్చిపోయి, నాకు గుర్తు రావట్లేదని. వస్తుంది లేరా అని ఆయన కాలం చేశారు. నాకు ఆ బాధ మనసులో ఉండిపోయింది. మీరు చెప్తే నమ్మరు, ఒక సంవత్సరం పోయాక ఒక ఆవిడ పుస్తకం పట్టుకొచ్చిందండి, మా గురువు గారు రాసిచ్చిన జాతకం పుస్తకం. దాంట్లో ఫార్చ్యూనా ఎలా కట్టాలో ఆయన రాశాడు. నాకు ఇలా వెంట్రుకలు ఎలా నుంచుండిపోయి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి, నేనంటే అంత ఇష్టమా మీకు అని చెప్పి బాధపడ్డాను నేను. ఫార్చ్యూన్ ఇలా కట్టాలి, సూర్యుడు చంద్రుడు ఇలా వేసుకుని, దీన్ని ఇన్ని డిగ్రీల్లోంచి ఇన్ని తీసి ఇలా కట్టాలి, పూర్తిగా రాసింది. నేను ఫోటో తీసుకున్నాను. మరి మీరు నమ్ముతారా గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో? నేను అవి చూశాను. ఆ గురువే కాపాడతాడు. ఈ మంత్రతంత్రాలు కానీ, లేదంటే సమ్మోహనం, దాన్ని ఏమంటారు, వశీకరణం, ఈ వశీకరణ బాధలు ఇవి జనంలో చాలా ఉన్నాయండి. ఎట్లా దీనికి ఏమన్నా పరిహారాలా, ఏంటి పరిష్కారాలా? ఏమంటే ఇందులో ఒకటి అంటే మనలో కూడా ఒక రకమైనటువంటి దృక్పథం ఉండాలి. భగవంతుడు మనకేది కావాలో అది ఇస్తాడు. మనది కానిది మనకి ఎప్పటికీ రాదు. ఒకవేళ వచ్చినా నిలబడదు. ఇప్పుడు ఓ ఎక్స్ అనేటువంటి అబ్బాయి ఎవరినో ఇష్టపడ్డాడు, చెప్పాడు, అన్నీ బాగానే ఉన్నాయి, కుదరలేదు. వీడు నేను ఆ అమ్మాయి మీద వశీకరణం ప్రయోగించి నా దగ్గరికి తెచ్చుకోవాలండి అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. నేను చెప్పాను, అలా చేయగలిగితే లోకంలో ఉన్న పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ కుమార్తెల మీద అందరూ వశీకరణం ప్రయోగించి బ్రహ్మాండంగా వాళ్ళని మన వైపు తిప్పుకొని, మీరు వారిని వివాహం చేసి ఈ దరిద్రం అంతా పోతుంది కదా, ఈ పిల్లని ఎందుకు, బాగా డబ్బున్నవాడు అమ్మాయి మీద వశీకరణం చేసుకోవాలి. నిజమేనండి గురువు గారు, అలాంటివి అంటే వీడి బుద్ధి అలాంటిది చూడండి. అది అలా చేయగలిగితే మరి అవన్నీ చేయగలుగుతారు కదా. మరి వశీకరణం అన్నది ఎంతవరకు సమంజసం? అవి మహానుభావులు కొంతమంది ఉంటారంటే, లేరన్నో వాళ్ళు ఇలాంటి పనులకు ఎప్పుడు చేయరండి, అవి ఏమీ చేయరండి. మీకు ప్రత్యక్షమైన ఉదాహరణ ఏంటంటే, స్వయాన మా బంధువులకి జరిగినటువంటి సంఘటన. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి, మరి రాత్రి ఎప్పుడైనా ఏదైనా తొక్కాడేమో తెలియదు కానీ ఇంటికి వచ్చేసాడు. ఆయన తొక్కినట్టు కూడా ఆయనకి ఏం తెలియదు, కానీ ఆయనలో ఒక రకమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్, ఏడవాలి, ఏదైనా చేసేసుకోవాలి, ఊపిక లేనట్టు అయిపోయింది.
సరే అందరు డాక్టర్ల దగ్గరికి చూపించుకున్నాడు, అంతా బాగుంది. ఈ డాక్టర్ల దగ్గర ఏమీ లేదు, తేలేదు. నీరసం వల్ల అలా ఉన్నారేమో, గ్లూకోజ్ పట్టించండి ఇలా అన్నారు, కానీ ఏం ప్రాబ్లం లేదు. సరే తిరిగారు. ఇంకా అది పెరుగుతోంది కానీ తగ్గట్లా. ఇంకా సంపాదనకు కూడా వెళ్ళడానికి ఇంకా ఓపిక లేక మానేసిన తరుణంలో మా ఊరు దగ్గరలో ఒక పెద్ద మంత్రవేత్త ఉన్నాడు. మంత్రవేత్త అంటే ఆయన నెగిటివ్ గా ఇచ్చాడు, ఆయన అంతా మంచి సాత్వికోపాసన. మా బంధువులు ఒక ఆయనకి ఆయన ఫ్రెండ్. సరే ఈయన ఎవరెవరికో చెప్తే, ఒరే ఓ పనిచేరి ఇదేదో కొంచెం ఎక్కడో తొక్కిన దానిలో బాపతలా కనబడుతుంది, నువ్వు పలానా ఆయన ఇంటికి వెళ్ళు, ఆయన దీనికి ఏదైనా ఇది చేస్తాడంటే, సరే ఇంకా ఓ లోనా వేసుకుని జాగ్రత్తగా వెళ్ళాడు. ఈయన వంతెన దాటించడానికి కూడా పెద్ద శక్తి లేదు, ఆయన వంతెన దాటి అటుపక్కకి వెళ్ళి కాలువకు అటుపక్కకి వెళ్ళి ఆయన ఇంట్లో కూర్చున్నాడు అరుగు మీద. ఆవిడ పిలిచారు, ఏమమ్మా ఆయన ఉన్నారా అండి అని అంటే, లేరండి ఇప్పుడే బయటికి వెళ్ళారు అని. అయ్యో మేము ఎంత కష్టపడి వచ్చామో ఆయన కోసం, పోనీ ఏంటి చెప్పండి అయ్యింది ఆవిడ. లేదులేండి ఆయనతోనే మాట్లాడతాను, ఒక 10 నిమిషాలు నాకు ఓపిక లేదు, ఇక్కడ పడుకుంటాను అరుగు మీద అని పడుకున్నాడు. ఆయన పడుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి నిద్దట్లో, ఏయ్ ఎవరు నువ్వు, పలానా మా బంధువుని ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు వెళ్ళిపోవా, నిన్ను ఏదైనా చేయనా అని అన్నాడు కల్లో కనబడి. ఆయన ఎవరైతే మంత్రవేత్త ఉన్నాడో ఆయన వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్ళిపోయినట్టు ఓ కొండపై నుండి పడిపోతున్నట్టు కళ్ళొచ్చి దంగమని లేచి కూర్చున్నాడు. శరీరం అంత తేలికైపోయినట్టు ఉత్సాహం వచ్చేసింది, ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేసి ఇంకా గంతులు వేసేసాడు. ఈయన అటు ఇటు తిరిగాడు. కొంతకాలం పోయాక ఆయన దగ్గరికి వెళ్ళారు. మళ్ళా ఏమంటే గురువు గారంటే, నాకు జరిగింది తెలుసు, నీకు ఇదిగో రక్ష కడుతున్నాను, నీకు ఇటువంటివి ఏం భయం లేదని పంపాడు ఆయన. అంత మంత్రవేత్తలు ఉంటారు, నేను అవి చూశాను. స్టిల్ ఇవాళకి ఆయన ఇచ్చినటువంటి విభూతి కానీ ఇచ్చినటువంటి ఇది కానీ ఉన్నాయి. ఆయన లేకపోయినా ఆయన, నేను మొన్న నాకు ఒక ఆయన, మీరు చెప్తే నమ్మరు, మరి భగవంతుడు ఇస్తాడేమో తెలియదు కానీ, ఒక ఆయన పిలిచి, మా ముత్తాత గారు 3 పుస్తకాలు ఉన్నాయండి, ఇవి పాడైపోతున్నాయి, మీరు పట్టుకుపోండి అన్నాడు. నాకు మహదానందం, నేను తిండి లేకపోయినా వెళ్ళిపోయాను. 3-4 గంటలు కూర్చొని అన్ని పుస్తకాలు తీసేసుకుని, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అందులో. జలార్గళ శాస్త్రం ఉందండి. జలార్గళ శాస్త్రం అంటే ఏంటంటే, ఎక్కడ నీళ్లు పడతాయి, అందులో మాట చెప్పాడు, మీకు ఎక్కడైనా ఈ మొక్క కనబడితే ఈ మొక్కకి 3 అడుగుల దూరంలో ఈ పాము ఉంటుంది, జాగ్రత్తగా మొక్క దగ్గరికి వెళ్ళండి. ఆ పాము కనబడింది అనుకోండి, ఆ పాముకి తూర్పుగా ఇంత జలం ఉంటుంది, తీసుకోండి అన్నాడు. అలా ఎవరికి మత్తి ఉంటుందండి? మత్తి లేదు ఎవరికిన్నో. మీకు ఈ మొక్క కనబడితే ఆ మొక్క కింద ఈ నీరు ప్రవహిస్తుంది ఇన్ని అడుగుల లోతులో. ఒకవేళ ప్రవహించలేదనుకోండి, మీకు ఉప్పు నీరు పడింది అనుకోండి, ఈ నీళ్లలో పలానావి కలపండి, ఆ నీళ్లు తేట కింద మారితే మీరు తాగొచ్చు. సౌండ్ లేదండి, అది 10 పేజీలు 15 పేజీల పుస్తకం ఉంటుంది. జలార్గళ శాస్త్రం అని పేరు. ఎప్పుడు అది 1860వ సంవత్సరంలో పుస్తకం. చెదబట్టేగా మిగిలిన పుస్తకం తెచ్చుకున్నాను నేను. నాకు అర్థమైంది కొంచెం అందులో. మీ చిన్నప్పుడు చేసేవాళ్ళు కదా మీరు, నీళ్ళు ఎక్కడ పడతాయి? మా ముత్తాత గారికి వచ్చు, మా ముత్తాత గారికి జలార్గళం వచ్చు. బట్ గొప్ప విచిత్రం, ఆ పుస్తకం నాకు దొరికింది. కానీ మీకు గురుముఖత లేనిదే రాదు విద్య. రాదు. కరెక్ట్. మనం అనుకుంటాం ఇది చదివి ఏదైనా చేసేస్తావేమో అనుకుని, రాదు. మీరు చెప్తే నమ్మరు, నేను బోల్డ్ వాస్తు పుస్తకాలు చదివాను, నాకు ఏమీ గుర్తులేదు. ఒక్కరోజు గురువు గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను, అంత జ్ఞానం వచ్చేస్తుంది ఒక్కరోజే. ఆయన చెప్పిన విషయాలకి అంటే కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి కదండి, అవి అర్థమై. ఇవి అంతే, ఎవరైనా ఒక గురువు. అందుకనే ఇవి ఏమి ఉండవు ప్రయోగాలు, లేకపోతే ఈ వశీకరణాలు లేవని మనం అనుకోవచ్చు, కానీ ఉంటాయి, లేవన్నో. కానీ అవేమి కూడా ఈ ప్రాపంచిక విషయాలకని ఎవరు ఉపయోగించరు. ఓకే. అంటే నేను చూశానండి, వనమూలికలు తీసుకొచ్చి సముద్ర తీరంలో ఏదో చేస్తే వశీకరణం అయిపోతుంది. ఒక ఆయన ఎందుకు ఇక్కడే మన దగ్గరే ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, పుట్టిన పిల్లలు నాకు పుట్టలేదేమో అని నాకు సందేహంగా ఉందన్నాడు. చాలా మీరు ఆ పొజిషన్లో ఉంటే ఏం చేస్తారు? రాజద్రోహం చచోరత్వం స్త్రీదోషం నిధి దర్శనం అనర్ధ్వాపాదకం కర్మ జ్ఞాతమప్య ప్రకాశయేత్, ఇవి చెప్పకూడదు అన్నాడు. రాజద్రోహం, చోరత్వం, స్త్రీదోషం, నిధి దర్శనం, ఇవి 4 అనర్ధాపాదకం కర్మ, అసలు చెప్పకరా బాబు నువ్వు అని చెప్పాడు. ఆయన నన్ను వచ్చి అడిగింది, నా పిల్లలు నాకు పుట్టలేదని నాకు అనుమానంగా ఉంది, నాకు తెలిసిన వామాచార పద్ధతిలో పూజ చేసేవాళ్ళు కూడా దీన్నే నిర్ధారించారు, మీరేం చెప్తారు? ఇంకేం ప్రశ్న లేదు. నేను అన్నాను,
ఏమంటే ఆయన జాతకాన్ని చూసి సుతే సేబాయుషే విత్తే బహుపుత్రీ న సంశయ అన్నాడు. అంటే సంతాన స్థానాధిపతి ఇలా ఉంటే బహుపుత్రీ న సంశయ, స్త్రీ సంతానమే కలుగుతుంది, దాంట్లో సందేహం లేదని చెప్పాడు. మీ జాతకం ప్రకారం మీకు స్త్రీ సంతానం ఉన్నారా? నాకు 3 అమ్మాయిలు 1 అబ్బాయి అన్నాడు. మరి సరిపోతుంది కదండి, మీరు మీ మీ దాంట్లో ఉన్న వాళ్ళే అక్కడ పుట్టారు, మరి మీకు అనుమానం ఏంటని అడిగాను. నాకు వామాచారంలో పూజ చేసిన, ఏమంటే వాళ్ళని వీళ్ళని అడుగుతారు, ఆ అమ్మాయి వెంట్రుకలు తీసుకోండి, మీ వెంట్రుక తీసుకోండి, రెండిట్లోనూ DNA ఉంటుంది, మ్యాచ్ అయిందో లేదు తెలిసిపోతుంది, నేను చెప్పింది వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు తెలిసిపోతుంది అన్న. అప్పుడు ఆయన అది చేశాడు. నాకు ఈ విషయం కూడా తెలియదు అన్నాడు ఆయన. అంటే ఇక్కడ శాస్త్రాన్ని పట్టుకోవాలి, ఇప్పుడున్న టెక్నాలజీని పట్టుకోవాలి కదా.